హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పైథాన్ లెర్నింగ్ సిరీస్. నేను మీ బాబాయ్. డే 3 ఆఫ్ లెర్నింగ్ పైథాన్. ఈ అందరిలాగా నేను కూడా ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఈ వేరియబుల్ అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ వేరియబుల్స్ ఎందుకే అని చాలా కన్ఫ్యూజ్ అయ్యా. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సింపుల్ కాన్సెప్ట్. ఈ వీడియోలో మనం పైథాన్లో వేరియబుల్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్తో చాలా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. పైథాన్లో కొన్ని రూల్స్ ఉన్నాయి వేరియబుల్ క్రియేట్ చేయడానికి, అవి కూడా కవర్ చేద్దాం. అబ్సల్యూట్ బిగినర్కి పర్ఫెక్ట్గా ఉండాలని ట్రై చేసా. వీడియో స్కిప్ చేయకు, ఫుల్గా చూడండి. ఎవరిలో ప్రాక్టీస్ కోర్సెస్ కూడా ఇచ్చా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంచండి ఫర్ మోర్ వీడియోస్. లెట్స్ స్టార్ట్. హ్యాండ్ జేబులో ఒక వాలెట్ ఉందనుకుందాం, అంటే ఒక పర్స్ ఉందనుకుందాం. అందులో నువ్వు కావాల్సినప్పుడు డబ్బులు యాడ్ చేస్తావు, తీస్తావు, పెడతావు, తీస్తావు. ఇప్పుడు ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటి, వేరియబుల్. నువ్వు ఆ పర్సనే వేరియబుల్ అనుకో. ఆ పర్స్లో మనీ ఉంటుంది చూసావా, అది డేటా అన్నమాట. నువ్వు నీ పర్సులో డబ్బుల్ని ఎలా అప్డేట్ చేస్తున్నావో, అంటే కావాల్సినప్పుడు తీసి యాడ్ చేసి ఎలా మారుస్తున్నావో, మనం వేరియబుల్లో స్టోర్ అయిన వాల్యూను కూడా అలా మార్చొచ్చు అనమాట. సరే, నీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ కిచెన్లో ఒక పంచదార డబ్బా ఉందనుకుందాం. నువ్వు ఆ డబ్బా మీద షుగర్ అని రాసావు, అర్థమైందా? ఆ డబ్బాలో పంచదార స్టోర్ అయింది కదా, సో ఆ పంచదార వాల్యూ అనమాట. ఆ డబ్బా అనేది మెమరీ, దానికి నేమ్ ఇవ్వడమే వేరియబుల్. ఇప్పుడు దాని మీద నువ్వు షుగర్ అని రాసావు కదా, సో ఈ డబ్బాకు నువ్వు షుగర్ అనే పేరు ఇచ్చావు. సో ఈ పేరునే మనం వేరియబుల్ అంటాం. నువ్వు షుగర్ అని దాని పేరుతో పిలిచిన ప్రతిసారి నీకు అందులో ఉన్న పంచదార నీతో పాటు వస్తుంది. అంటే ఆ డబ్బాలో స్టోర్ అయిన డేటా నువ్వు వేరియబుల్ని కాల్ చేసిన ప్రతిసారి నీతో వస్తుంది అన్నమాట. అసలు మనం ఫస్ట్ వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. ఇప్పుడు సింటాక్స్ వచ్చేసి వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. సో మనం వేరియబుల్ నేమ్ ఏమందామంటే వాలెట్ ఈక్వల్ టు 500 అని రాసాం. సో ఈ వాలెట్ అనేది పేరు, ఈ 500 అనేది వాల్యూ, అర్థమైందా? ఇప్పుడు నువ్వు ప్రింట్ ఆఫ్ వాలెట్ అని రాయి, నీకు అవుట్పుట్లో 500 అని వస్తుంది. ఎందుకు వచ్చింది? నువ్వు ఈ వేరియబుల్లో 500 అనే వాల్యూ స్టోర్ చేసావు, దానికి కావాల్సిన దగ్గర వాడుకుంటున్నావు. చెప్పాను కదా, నువ్వు అది వాడుకున్న ప్రతిసారి అందులో ఉన్న వాల్యూ నీకు వస్తుందని. సరదాగా నువ్వు నీ ఓన్గా కొన్ని వేరియబుల్ని క్రియేట్ చేయి. నేమ్ ఈక్వల్ టు రాజు అని, ఏజ్ ఈక్వల్ టు 25 అని. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతా, నువ్వు పర్సులో ఓన్లీ మనీయే దాచుకుంటావా? కాదు, నువ్వు ఏటీఎం కార్డులు దాస్తావు, ఫోటోలు దాస్తావు, ఇంకా స్లిప్పులు దాస్తావు, మనీ డబ్బులు కూడా దాచుకుంటావు. అలాగే మనం వేరియబుల్లో కూడా కావాల్సిన డేటాను స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ డేటా అనే దానికి ప్రతిదానికి ఒక ఫార్మెట్ ఉంటుంది. అంటే ఒకవేళ ఈ నెంబర్స్ అనుకో ఇంటీజర్ అని, అదే డెసిమల్ నెంబర్స్ అనుకో ఫ్లోట్ అని, అదే ఓన్లీ టెక్స్ట్ అనుకో స్ట్రింగ్ అని అంటాం. అలా డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి, లిస్టు, టపులు, అవన్నీ. కంగారేం పడకు, అవన్నిటి గురించి నువ్వు తాతీగా చూద్దు. నువ్వు ఫస్ట్ ఈరోజు కాన్సెప్ట్ ఏంటి, నువ్వు వేరియబుల్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి, అంతే. వేరియబుల్ అంటే ఏంటో ఏకదం అర్థమైంది కదా. వేరియబుల్ అంటే ఏం లేదు, వేరియబుల్ అంటే ఒక నేము, మనం డేటా స్టోర్ చేసుకుంటూ యూజ్ చేస్తాం. మనం వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ అని రాస్తే ఆ వాల్యూ అనేది వేరియబుల్లో స్టోర్ అవుద్ది. నువ్వు ఎప్పుడైతే వేరియబుల్ కాల్ చేస్తావో అప్పుడు నీకు ఆ డేటా వస్తుంది. ఇది నీకు అర్థమైంది కదా. ఇది నీకు అర్థమైతే ఈ రోజుకి చాలు. ఇంకొకటి నువ్వు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి, అంటే వేరియబుల్ అనే పేరు క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అంటే నువ్వు వేరియబుల్ నేమ్ క్రియేట్ చేస్తున్నావు కదా వాలెట్ అని, అలా క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే, వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసినప్పుడు మొదటి లెటర్ అంటే ఫస్ట్ లెటర్ ఖచ్చితంగా ఆల్ఫాబెట్ ఉండాలి. అంటే ఏ నుంచి జెడ్ వరకు ఏ లెటర్ అయినా ఉండొచ్చు. అండర్ స్కోర్ కూడా చూసావా ఈ సింబల్, ఇది కూడా ఉండొచ్చు. ఏది? మొదటి క్యారెక్టర్ కింద. ఎగ్జాంపుల్స్ చూడు, ఏజ్, టెంపో, అండర్ స్కోర్ టెంపో, మై వాలెట్లో మై పక్కన అండర్ స్కోర్. సో ఇవన్నీ వ్యాలిడ్ నేమ్స్ అనమాట. అలా కాకుండా నువ్వు 2 ఏజ్ అని రాసి చూసావా, ఇది తప్పు. ఎందుకంటే నేను నీకేం చెప్పా, ఫస్ట్ లెటర్ అనేది ఖచ్చితంగా ఆల్ఫాబెట్టే ఉండాలి, కానీ ఇక్కడ నువ్వు నెంబర్ రాసు 2 ఏజ్ అని. సో ఇది తప్పు. నీకు ఇలా రాసినప్పుడు ఎర్రర్ వస్తుంది. కావాలంటే నేను నీకు పైథాన్ ఆన్లైన్ కంపైలర్లో ట్రై చేసి చూడు. ఫస్ట్ లెటర్ అయిపోయింది, సెకండ్ లెటర్ అనేది నెంబర్ అయినా ఉండొచ్చు, ఏదన్నా నార్మల్గా అండర్ స్కోర్ అయినా ఉండొచ్చు, లేదంటే లెటర్స్ అయినా ఉండొచ్చు. ఏం ఉండకూడదంటే స్పెషల్ సింబల్స్ ఉండకూడదు అనమాట. ఎలా @ హ్యాషు, డాలరు, మైనస్, కొన్ని స్పెషల్ సింబల్స్ ఉన్నాయి, అవి ఉండకూడదు. చూడు, ఈ ఫస్ట్ నేమ్ అనేది వ్యాలిడ్, ఏజ్ 2 అనేది కూడా వ్యాలిడ్. ఎందుకంటే ఫస్ట్ లెటర్ అనేది ఆల్ఫాబెట్ ఉంది, సో సెకండ్ లెటర్లో మనం సింబల్స్ అలౌ చేస్తున్నాం, అండర్ స్కోర్ అలౌ చేస్తున్నాం. సో ఇది కూడా వ్యాలిడే. రాంగ్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ అనేది నెంబర్ ఉండకూడదు, స్పెషల్ సింబల్స్ ఉండకూడదు. ఫస్ట్ @ నేమ్ అని రాసేవనుకో, ఇది ఎర్రర్ జనరేట్ చేస్తుంది. ఎందుకంటే నేను నీకేం చెప్పా,
వేరియబుల్ నేమ్లో ఎక్కడా కూడా స్పెషల్ సింబల్స్ అనేవి మనం వాడకూడదని చెప్పా. సో నువ్వు ఇలా వాడేవనుకో నీకు ఎర్రర్ వస్తుంది. మూడోది ఏంటంటే వేరియబుల్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్ అనమాట. సో క్యాపిటల్ ఏకి స్మాల్ ఏ కూడా రెండు డిఫరెంట్ అనమాట, రెండు సేమ్ కాదు. నువ్వు ఈ ఏజ్ అని ఇలా రాసి ఈ ఏజ్ ఈ మూడు డిఫరెంట్ వేరియబుల్స్ అనమాట, సేమ్ వేరియబుల్స్ కాదనమాట. ఎందుకంటే ఇవి కేస్ సెన్సిటివ్. సో ఆల్ఫాబెట్స్ స్మాల్ ఏసో క్యాపిటల్ ఏసో డిఫరెంట్ ఉంటాయి అనమాట. నాలుగోది ఏంటంటే పైథాన్లో కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఇఫ్, ఫర్, ప్రింట్ ఇవన్నీ కీవర్డ్స్ అనమాట పైథాన్లో. ఎందుకంటే పైథాన్ కంపైలర్కి ఏ పని చేయాలో కరెక్ట్గా చెప్పడం కోసం పైథాన్ ఇన్బుల్ట్ టీమ్ అనేది కొన్ని కీవర్డ్స్ని క్రియేట్ చేసింది. సో మనం వేరియబుల్స్ని క్రియేట్ చేసినప్పుడు ఈ కీవర్డ్స్ని వేరియబుల్స్ నేమ్స్ కింద యూజ్ చేయకూడదు. సపోజ్ నువ్వు ప్రింట్ ఈక్వల్ టు 10 అని రాసావు అనుకో, ప్రింట్ అనేది యాక్చువల్గా పైథాన్ కీవర్డ్. సో నువ్వు ప్రింట్ ఈక్వల్ టు 10 అని రాస్తే మనకి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే కీవర్డ్స్ని మనం వేరియబుల్స్ నేమ్స్ కింద యూజ్ చేయకూడదు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలంటే పైథాన్లో ఒక 20 వేరియబుల్ని క్రియేట్ చేసి వాటిని ప్రింట్ చేయాలి ఈ రోజు నువ్వు చేయాల్సిన పని అదే. అర్థమైందా? ఎప్పుడెప్పుడు ఎర్రర్ వస్తుందో అబ్జర్వ్ చేయాలి, ఎప్పుడెప్పుడు ఎర్రర్ రావట్లేదో అర్థం చేసుకోవాలి. ఒక నోట్స్ తీసుకుని ఒక నోట్స్లో ప్రిపేర్ అవ్వబాయి. నేను నీ కోసం తెలుగులో పీడిఎఫ్లు క్రియేట్ చేశాను. సో అర్థం కావడానికి ఆ పీడిఎఫ్లు కూడా నేను నీకు ఫ్రీగానే పంపిస్తాను. నువ్వేం చేయక్కల, అకౌంట్ని ఫాలో చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయబాబాయ్. ఈరోజు కాన్సెప్ట్ వేరియబుల్ నీకు అర్థమైందని నేను నమ్ముతున్నా. వేరియబుల్ అంటే ఏం లేదు, నువ్వు ఏదైనా డేటా స్టోర్ చేయాలంటే ఆ డేటాకి ఒక పేరు ఇచ్చి స్టోర్ చేసుకుంటావు, కావాల్సిన చోట వాడుకుంటావు అంతే. సరేనా? ఇంకా సింపుల్గా చెప్పాలంటే నీకు అర్థమైందని భావిస్తూ సైనింగ్ ఆఫ్ నీ బాబాయ్.